ఈ దినం ప్రత్యేకంగా భారతీయ క్రైస్తవ్యానికి అవసరమైన ఒక దివ్యమైన సందేశం. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ ఆయా కులాల నుండి, ఆయా జాతుల నుండి ప్రభు దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, బాప్తిస్మం తీసుకున్న మాట వాస్తవమే. అదే సమయంలో క్రైస్తవులకు కులగజ్జి బాటలేదు అనేది కూడా అంతకంటే వాస్తవం. ఎక్కడ చూసినా కులం 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 కులం. అసలు ఈ కుల వ్యవస్థ అనేది ఎట్లా ప్రారంభమైంది? కుల వ్యవస్థ పునాదుల మీద ఒక సంఘాన్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక సేవను కానీ ఒక వ్యక్తి కట్టుకుంటే, కులపు పునాదుల మీద కట్టబడిన సంఘాలు కానీ, వ్యవస్థలు కానీ నిలవబడతాయా? బలిపశువును బలిపీఠం దగ్గర వధించడానికి తీసుకొచ్చినప్పుడు, ఆ బలిపశువును వధించిన తర్వాత, అనగా చంపిన తర్వాత, యాజకుడు ఏం చేస్తాడంటే దాని చర్మాన్ని ఒలుస్తాడు. చర్మం వలవటం అనేది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉందంటే, చర్మము అనేది ఆధ్యాత్మికంగా రంగును, జాతిని, ప్రాంతాన్ని, కులాన్ని తెలియచేస్తూ ఉంది. ఒక గొర్రెనో మేకనో ఎద్దునో వధించడానికి బలిపెట్టి మీదకి తీసుకొచ్చారు. చర్మం వలవక మునుపు అది ఎర్రదో తెలుస్తుంది, నల్లదో తెలుస్తుంది, చామన ఛాయ కలిగిందో తెలుస్తుంది. చర్మం వలవబడిన తర్వాత దాని రంగు తెలియదు. చర్మం వలవబడి దాన్ని వేలాడదీసిన తర్వాత అది నల్ల మేకో, ఎర్ర మేకో, తెల్ల మేకో ఎవడు పసిగట్టలేడు. ఒకే రంగు కలిగిన మేకో, మచ్చలు కలిగినటువంటి మేకో ఎవడు దాన్ని పసిగట్టలేడు. క్రైస్తవ జనమ, బలి పశువు యొక్క చర్మం వలవబడినట్లుగా ప్రతి క్రైస్తవుని బ్రతుకులో కులపు చర్మం, ప్రాంతీయ తత్వం, వర్గతత్వం, వర్ణతత్వం, ఈ చర్మం వలవబడాలి. వలవబడితేనే ఆ బలి పశువును మొక్కలు చేసి బలిపీఠం మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, తోలును తోలుగానే ఉంచి బలిపీఠం మీద దాని మాంసాన్ని పెట్టి కాల్చినట్లుగా బైబిల్లో మనం చూస్తావా? అది బలిపీఠం ఎక్కాలంటే, దాని మాంసాన్ని మొక్కలు చేయాలంటే మొదట ఏది వలవాలి? క్రైస్తవ జనమ, యేసుక్రీస్తు అనే బలిపీఠం చేరిన తర్వాత నీ కులపు తోలు, నీ వర్ణపు తోలు, నీ వర్గపు తోలు, నీ ప్రాంతీయ తత్వమనే తోలు, నీ జాతి తోలు యేసుక్రీస్తు ఎదుట వలవబడి ఆ తర్వాత మన బలిపీఠం ఎక్కేటువంటి వారిగా ఉండాలి. ఆ మధ్య ఒక ఆర్టికల్ నేను చదివాను. ప్రత్యేకంగా భారతదేశంలోనట క్యాన్సర్ వ్యాధి కంటే అత్యంత ప్రమాదకరమైన జబ్బు, చూడండి, 80% మంది భారతీయులు ఎయిడ్స్, క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధితో బాధపడుచున్నారు. నీ గజ్జికి ఆయింట్మెంట్ రాసుకోకపోతే నువ్వు ప్రార్థనా పరురాలు అయి ఉండొచ్చు, లక్షల రూపాయల కానుక నువ్వు దేవునికి ఇచ్చి ఉండొచ్చు, ఏవేవో పుణ్య కార్యక్రమాలు దేవుని సన్నిధిలో నువ్వు చేసి ఉండొచ్చు. ఇవన్నీ చేసిన నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది అనే విషయంలో అది ప్రశ్నార్థకమే. ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అరే ఆ కులం ఈ కులం అని లేదండి, అన్ని కులాల వాళ్ళకి కొలగజ్జి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ కొలగజ్జి ప్రజలను విడిచిపెట్టట్లేదు. క్రైస్తవ జనమా, నిజంగా నీకు పరలోకమే కావాలి, పరలోకం కొరకే యేసుక్రీస్తుని నేను విశ్వసించాను, ఏ విధం చేతనైనా మృతుల పునరుద్ధానం నాకు కలగాలి, ఒక క్రైస్తవుడిగా నిజంగా నువ్వు ఆశపడితే నీ కులపు తోలు యేసునామములో వలవబడును గాక. ప్రజల్లో కులపిచ్చి ఎంత భయంకరంగా ఉందో చెప్తా. ఒక చోట మీటింగ్కి వెళ్తే ఒక తల్లి వచ్చింది, ఏడుస్తుంది. ఏంటమ్మా, ఏమైందమ్మా అని అంటే, మా కోడలు ఘోరం చేసిందయ్యా, అన్యాయం చేసిందయ్యా, మేము తలెత్తుకోలేకపోతున్నామయ్యా అంది. ఏం చేసిందమ్మా మీ కోడలు అన్నాను. మా కోడలు వేరే వాడితో లేచిపోయిందయ్యా అంది. 2 పిల్లలు పుట్టిన తర్వాత నా కొడుకు గొంతు కోసి వేరే వాడితో లేచిపోయిందయ్యా అంది. అయ్యో అలాగా అమ్మా, సరే తల్లి, నేను ప్రార్థన చేస్తాను,
నీ కోడలు మనసు దేవుడు దర్శించేటట్లు, నీ పట్ల, తన భర్త పట్ల, పిల్లల పట్ల ప్రేమ పుట్టించేటట్లు నేను ప్రార్థన చేస్తా తల్లి అంటే, ఆ తల్లి ముగింపులో ఏముందో తెలుసా? అది లేచిపోతే లేచిపోయింది కానీ అయ్యగారు, మా బాధ అంతా అది లేచిపోయేటప్పుడు కులం తక్కువడుతూ లేచిపోయింది అయ్యా అంది. అంటే భర్తను మోసం చేసి జారత్వం చేయటం అది పెద్ద అవమానం కాదు, కానీ కులం తక్కువడుతూ వెళ్ళటం ఇది అవమానం అంట. నా ప్రభు బిడ్డలారా, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో కులపు జాడ్యం ఒక్కొక్కడిని పట్టి పీడిస్తా. ఈ కులం ఆ కులం అని లేదండి. మానవ భాషలో, బైబిల్లో తక్కువ కులం ఎక్కువ కులం ఏమి లేదు, అందరూ సమానమే. వాక్యంలో చెప్తాను, గమనించండి. మానవ భాషలో తక్కువ కులాలు ఎక్కువ కులాలని లేదు. ప్రతి కులస్తుడికి కులగజ్జి బట్టి చర్చిలకు వచ్చారా, వాళ్ళు ఏంట్లంట కౌంట్లు, వీళ్ళేంట్లంట మన కాపులేనంట, వీళ్ళేంట్లంట మన పాపులేనంట, వీళ్ళేంట్లంట మన కాకులేనంట. ఇది వదిలిపెట్టిందా? వేళ్ళకి మించి దౌర్భాగ్యం. వీళ్ళను కూడా ఈ గజ్జి వదిలిపెట్టల. వీళ్ళంట మా కులం గొప్ప అని కొట్టుకుంటున్నారంట. ఒరే, మీరు కులం తక్కువ వాళ్ళని ఊరోళ్ళంతా మిమ్మల్ని వెలివేశారా? మరలా మీరు కొట్లాడుకోవటం ఏంటి అంటే, నేను చెప్పే మాట ఏంటంటే, ఈ కులం ఆ కులం అని లేదండి. ప్రతి ఒక్కడు కొలగజ్జితో అల్లాడిపోతున్నాడు. దైవజనమా, నువ్వు పాపం చేయకపోవచ్చు, త్రాగకపోవచ్చు, చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేయకపోవచ్చు, కులపు పిచ్చి నీకుంటే, కులం మీద అనవసరమైన దురభిమానం నీ గుండెల్లో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు అనేది మాత్రం ఇది ప్రశ్నార్థకమే. వెళ్ళరు అని ఎందుకు నేను చెప్పట్లేదంటే, నేను తీర్పు తీర్చే స్థానంలో ఉండకూడదు కనుక, అందుకని ఈ మాట నేను చెప్పట్లేదు. వీడిది చిన్న కులమని ఒకడిని చిన్న చూపు చూస్తే, అసలు బైబిల్ మనకేమి నేర్పుతుంది? దేవుడు మనకు నేర్పేది ఏంటో తెలుసా? నా కులం గొప్ప, నేను గొప్ప, నా జాతి గొప్ప, నా వర్గం గొప్ప, నా వర్ణం గొప్ప అని ఎవడైనా మాట్లాడితే వాడు క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు వారు మనకు నేర్పే పాఠం ఏంటంటే, ప్రతివాడు ఎదుటివాడు తనకంటే గొప్పవాడని, తనకంటే ఘనుడని, తనకంటే యోగ్యుడని ఎదుటివాడిని తనకంటే ఘనంగా ఎంచటమే మనం ఆరాధించే ప్రభు మనకు నేర్పిన దివ్యమైనటువంటి పాఠం. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారు రాబోతూ ఉంటే యోహాను యేసుక్రీస్తు వారిని గురించి ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాదు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అంటే యోహాను మనసులో ఉన్న ఆంతర్యం ఏంటి? యేసుక్రీస్తు వారు నాకంటే గొప్పవాడు అని. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎవరి చేత బాప్తిస్మం తీసుకున్నాడు? మిమ్మల్ని అడుగుతా, బాప్తిస్మం ఇచ్చేవాడు గొప్పోడా, బాప్తిస్మం తీసుకునేవాడు గొప్పోడా? అందుకనే వాళ్ళిద్దరి కాలంలో ఇజ్రాయేలు దేశం అంతా ప్రభు తట్టు తిరిగింది. లోకంలో ఒక కులం, సమాజం మనకు అంటగట్టింది. మనం ఏ కులానికి చెందిన వాళ్ళం కాదు. మన కులం ఏదైనా ఉందంటే యాజకులం, అదే మన కులం. మనదే కులం యాజకులం, యాత్రీకులం, సేవకులం. ఈ కులం తప్ప మా కులం ఇది అన్నావా, చచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత మంచి ఎచ్చుకొచ్చి ఎక్కొండాలు కనపట్లేదే అంటే దేవుడు అంటాడు, ఏమనుకోవద్దు, సరే సిస్టర్స్ కదా, వాడికి ఈ గజ్జి ఎక్కువరా, వాడికి ఈ గజ్జి ఎక్కువ. ఏ గజ్జి? మాది 3, మాది 4, మాది కమ్మ, మాది కాపు, మాది రెడ్డి, మాది బ్రాహ్మణ. ఈ గజ్జి ఎక్కువరా. ప్రభా, ఆ చర్చికి రెగ్యులర్గా వచ్చాడు యేసయ్యా, నాకు దశంభాగం ఇచ్చేవాడు యేసయ్యా. దశంభాగం కాదయ్యా, ఎక్కడైనా మీటింగ్ అయితే లక్షల రూపాయలు కానుకిచ్చాడు యేసయ్యా, ఆయనకు అడగకపోతే ఎట్లా? నువ్వు చెప్పినవన్నీ నిజమే రబ్బాయి. ఆడితో పాటు ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే, వాడు నన్ను నమ్ముకున్నాడు కానీ వాడు తోలు అలవబడలా, వాడికి గజ్జిపోలా. ఈ వాక్యం వింటుండగా క్రైస్తవ జనమా, కొలగజ్జి యేసు నామములో నీళ్ళు నుంచి తొలగిపోవును గాక. ఎవడైనా నేనే గొప్పోడిని, వాడు తక్కువవాడు,
అని ఎదుటివాడిని చులకనగా చూస్తే వాని బ్రతుకేమవుతుంది? నేను అగ్రవర్ణం, వీడు నిమ్న జాతి, నాది గొప్ప కులం, వీడిది తక్కువ కులం అని ఎదుటివాడిని ఒకడు తక్కువగా చూస్తే బ్రతుకేమవుతుంది? ఎదుటివాడు తనకంటే గొప్పవాడని, యోగ్యుడని ఎంచి ఘనపరిస్తే ఏమవుతుంది? ఎప్పుడు నీ జీవితంలో ఎదుటివాడిని ఘనంగా ఎంచు. వాడు కులం తక్కువడు, వాడు నల్ల జాతీయుడు, వాడు పలానా వర్ణానికి చెందినవాడు, వాళ్ళు లో క్యాస్ట్, మేము అప్పర్ క్యాస్ట్, ఇలాంటి పనికిమాలిన మాటలు ఎప్పుడైనా నీ నోటొచ్చినాయి అంటే ఎదుటోని నువ్వు తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరించడం ప్రారంభిస్తాడు. నేనంట మనుషులు తృణీకరించినా నువ్వు మనగలవు, దేవుడు నిన్ను తృణీకరిస్తే, దేవుడు నిన్ను చేదరించుకుంటే, దేవుడు నిన్ను చిన్నచూపు చూస్తే, దేవుడు నిన్ను ప్రక్కన పెడితే. అందుకని లేఖనాల్లో చూస్తాం కదా, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ మాట ఇంకో కోణంలో చెప్పుకుందాం. దేవుడు మన విరోధి అయి ఉండగా మన పక్షాన్ని ఎవడు నిలవబడతాడు? నేనంట ఎవడు నిన్ను ఘనంగా ఎంచినా ఎంచకపోయినా నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు నిన్నెప్పుడు ఘనుడుగానే ఎంచును గాక. దేవుడు నిన్ను ఘనునుగా ఎంచితే ఏం జరిగిద్దో తెలుసా? ఎప్పుడైనా నీ ప్రాణానికి ఆయాసం కలిగే బాధలు వస్తే చూసి దేవుడు తట్టుకోలేడు. నీ ఇంట్లో ఎప్పుడైనా ఏ కష్టమైనా వచ్చిందని దేవునికి తెలిస్తే, ఏ సమస్యలోనైనా నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు అన్న సంగతి దేవునికి తెలిస్తే, ఎదుటివాడు నాకంటే ఘనుడు, ఇతన్ని నొప్పించకూడదు, ఎదుటివాడికి బాధ కలుగు చేయకూడదు, ఎదుటివాడిని గౌరవిస్తూ ఘనపరుస్తూ ఎదుటివాడి ప్రాణాన్ని ఘనంగా ఎంచితే నిన్ను ఘనురాలిగా దేవుడు ఎంచుతాడు. ఘనురాలిగా ఎంచి ఏం చేస్తాడో తెలుసా? నీ బ్రతుకులో నీకు ఏ బాధ కలిగినా నువ్వు ప్రార్థించక మునిపే సమస్త బాధల నుండి ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. ఈ మాట విను. కొలగజ్జి నీకుంటే నువ్వెంత ప్రార్థన చేసినా, నా కులం గొప్ప, ఇది ఒక కులానికి కాదండి, ప్రతి కులస్తుడికి ఏవుడిని అడిగినా మా కులం అండే, ఇది గుడిసేటు కులం, మా కులం అండే అంటాడు. అసలు మా కులస్తుల తలకాయ ఇట్టు తిప్పుతా, మా కులస్తుల వ్యక్తిత్వాలే వేరు. ఏంటి వ్యక్తిత్వాలు? తాగుబోతుళ్ళు. ఏంటి వ్యక్తిత్వాలు? చిన్నిళ్ళు పెద్దిళ్ళు. ఏంటి వ్యక్తిత్వాలు? ఆడి దగ్గర ఈడి దగ్గర లంచాలు తీసుకొని కోట్లకు బడగెత్తినోళ్ళు. ఏంటి వ్యక్తిత్వాలు? అన్యాయంగా దొంగ కాగితాలు పుట్టించి ఇతరుల ఆస్తిని ఆక్రమించుకున్న వాళ్ళు. వీళ్ళేమంటారు తెలుసా? అసలు మా కులమే వేరండి. ఆ మధ్య ఒకడు అన్నాడు, మా రక్తం కోస్తే ఓ గ్రూప్, బి గ్రూప్, ఏం గ్రూప్లో ఉన్నాయి బ్లడ్, మా బ్లడ్ కూస్తే ఆ పేరు నేను చెప్పలేను, మా కులం పేరు మా బ్లడ్లో కనపడుతుంది అన్నాడు. అంటే కొలగజ్జి ఎంత స్థాయిలో ప్రజలను ఏలుబడి చేస్తూ ఉందో చూడండి. ఎదుటివాడిని నువ్వు తృణీకరిస్తూ, నేను అది కేవలం కులానికి సంబంధించే కాదు, ఆస్తిని చూసైనా అంతస్తుని చూసైనా నేను గొప్పోడిని, వీడు ఆఫ్టర్ ఆల్. కొన్నిసార్లు దరిద్రపు మాటలు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మనం ఉన్నాం కదా, మన నోటికి వచ్చే దరిద్రపు మాటలు ఏంటంటే, అదే నా కాలుగూటితో సమానం, మన అక్కగూరు బంగారం అయిపోయినట్టు. అట్లాంటి పనికి మాలిన గర్వపు మాటలు ఎవడు మాట్లాడినా గద్దె మీద నుండి దింపి గడ్డి తినిపిస్తాడు దేవుడు. వాడి బ్రతుకు చివరికి కుక్కలు చంపిన ఇస్త్రాక్ అయిపోద్ది. ఓ పేద రైతు దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఒక అతను పాలేరుతనం చేస్తున్నాడట. ఈ పాలేరు కొడుకు 10వ తరగతికి వస్తే యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బాబు 10వ తరగతికి వచ్చాడు, కొంచెం వాడికి ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఒక 100 రూపాయలు ఇవ్వండి అయ్యా అని అడిగాడట. యజమానుడు ఏమన్నాడు తెలుసా? రై, పాలేరుగాడి పిల్లలకు చదువు ఎందుకురా? చదువు ఎవరికి? మాలాంటి మోతుబరులకి, మాలాంటి రైతులకి, మాలాంటి ఆసాములకి, నీలాంటి లేబరోడి పిల్లలకు చదువు ఎందుకురా అన్నాడట. ఆయన అక్కడ కుప్పలా కూలిపోయి అన్నాడట, అయ్యా డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, పదే లేబరోడు
అనొద్దయ్యా. లేబరోడి పిల్లలకి చదివేందుకు అనొద్దయ్యా. అఫ్కోర్స్ నేను లేబరోడిని ఉండొచ్చు, నీ మోచేతి నీళ్లు త్రాగుతా నేను బ్రతికొండి ఉండొచ్చు, నీ పొలంలో కూలి నాలి చేస్తా నేను బ్రతుకుతా ఉండొచ్చు. నీకెందుకురా, నీ పిల్లలకి ఎందుకురా చదువు, పాలేరుగాడి పిల్లలకి చదివేందుకు, ఎలాంటి మాట అనొద్దయ్యా. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే ఈయన అన్నాడట, ఎరో నోరు పెద్దది వస్తుందే, నీకు కూడా మాటలు వస్తున్నాయే, నా దగ్గర కూలీనాలు చేసుకునే నువ్వే నాకు ఎదురు మాట్లాడతావా? నోటికొచ్చినట్టు మాట్లాడాడట. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గర మీలాంటి దయగలిగిన వాళ్ళ దగ్గర ఒక 100 రూపాయలు చేబూతులు అడిగాడు. ఆ 100 రూపాయలతో కొడుకు ఫీజు కట్టుకున్నాడు. కొడుకుది ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. సత్యం కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసేవాడట. ఆ తర్వాత అమెరికా దేశానికి దేవుని కృపను బట్టి అమెరికా దేశానికి ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేయటానికి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల పాటు ఇప్పటికీ అక్కడే చేస్తున్నాడట. కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తూ 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 తనకొచ్చే ప్రతి రాబడి తండ్రికి పంపించి, నాన్న మన ప్రాంతాల్లో పొలాలు కొన్నానా, ఎందుకు ఈ డబ్బు వృధా చేసుకోవటం, తండ్రికి పంపిస్తే దరిదాపుగా ప్రాంతంలో తండ్రి 45-50 మొత్తానికి 50 ఎకరాల పొలం, 50 ఎకరాల పొలం ఈ లేబర్ అయిన కొడుకు ఆ ప్రాంతంలో కొన్నాడట. కొన్ని సంవత్సరాల తర్వాత, దరిదాపుగా 25 సంవత్సరాల తర్వాత అమెరికా దేశం నుంచి కొడుకు వచ్చాడు. నాన్న 50 ఎకరాల పొలం కొన్నాం కదా, మన పొలాలు ఎట్లా ఉన్నాయో చూద్దామని చెప్పి తన తండ్రితో పాటు ఆ పొలాల్లో చూడటానికి వెళ్ళాడు. ఆ పొలాల్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే పని వాళ్ళు పని చేస్తున్నారు. ఆ పనివారి మధ్యలో వృద్ధాప్యంలో ఉన్న ఒక పెద్ద ఆయన్ని చూశాడు. నాన్న పెద్ద ఆయన ఎవరో నేను చూసినట్లుందే, ఎరిగిన ముఖంలాగే ఉంది, ఎవరన్నా నా పెద్ద ఆయన? ఈ తండ్రి పుట్టెడు దుఃఖంతో, ఆయన ఎవరో కాదురా, నేను చాలా సంవత్సరాలు పాలేరుగా ఏ యజమానుడి దగ్గర పనిచేశానో ఆ యజమానుడే ఇప్పుడు మన పొలంలో పనిచేస్తున్నాడు రా అన్నాడంట. కొడుకు గడగడలాడతా, నాన్న 10వ తరగతి ఇంటర్మీడియట్ దాకా నేను చదువుకునేటప్పుడు నువ్వు ఆ యజమానుడి దగ్గరే పనిచేసావు కదా, ఏంటి నాన్న ఇట్లయిపోయింది, ఇట్లా ఎందుకు జరిగిందంటే వాళ్ళు నాన్న చెప్పాడట, బండ్లు ఓడలు అవుతాయి కదరా, ఓడలు బండ్లు అవుతాయి కదరా, రైతు రాజు అవుతాడురా, రాజు రైతు అయిపోతాడురా. ఈ కొడుకు పుట్టెడు దుఃఖం వచ్చి యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమైంది, నా పిల్లలంతా అల్లరి చిల్లరగా తిరిగి ఒక్కొక్కడు జోదం ఆడి కోడి పందాలు ఆడి, ఈ కోడి పందాలు అంటంతో ఏ జిల్లాలో మీరు అర్థం చేసుకోండి, కోడి పందాలు ఆడి ఉన్న ఆస్తి అంతా తగలబెట్టేశారయ్యా, సర్వం కోల్పోయాను, నా పిల్లలకు తిండి లేని పరిస్థితి, నాకు తిండి లేని పరిస్థితి. కళ్ళమ నీళ్ళు పెట్టుకొని అన్నాడట, నా గర్వమే నా బ్రతుకుని ఎట్లా నాశనం చేసిందయ్యా. ఇదే పొలంలో కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నను పట్టుకొని, రే లేబరోడా అన్నాను, లేబరోడు పిల్లలకు చదివేందుకు రా అన్నాను, మాలాంటి వాళ్ళకి చదువు కావాలరా అన్నాను, నువ్వు లేబరోడివి, నీ కొడుకు లేబరోడు కొడుకు అని నేను గర్వంతో నోటికొచ్చినట్టు మాట్లాడానయ్యా. నా గర్వపు మాట దేవుడు విన్నాడు. నా పొగరనిచ్చి ఏ పొలంలో నేను యజమానుడిగా ఉన్నానో అదే పొలంలో పనివాడిగా మారిపోయానయ్యా. గర్వం అంత ప్రమాదకరమైంది. అది అందగర్వమే కావచ్చు, ఆస్తి గర్వమే కావచ్చు, కుల గర్వమే కావచ్చు, చదువు గర్వమే కావచ్చు, ఏ గర్వమైనా నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు అతిశయించకుండా, గర్వించకుండా, ఎప్పుడు జీవితంలో ఎదుటివాడు నీకంటే ఘనుడని నీవెంచితే నిన్ను ఘనుడుగా దేవుడు ఎంచడం ప్రారంభిస్తాడు. సమస్త బాధలలో నుంచి దేవుడు మనల్ని తప్పించడం ప్రారంభిస్తాడు. కుల వ్యవస్థ క్రైస్తవ్యంలో లేదా? కుల వ్యవస్థ క్రైస్తవ్యంలోనే కాదు, అసలు ప్రపంచంలో ఏ జాతి, ఏ ప్రజల మధ్యలో కూడా కుల, జాతి, ప్రాంతీయ తత్వాలు ప్రజల మధ్యలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుష్యులు ఒకే దేవుని చేత, ఒకే మనుషునిలో నుంచి సృజించబడిన వారు. ఇది దేవుని వాక్యం చెప్తున్న నగ్న సత్యం. క్రైస్తవ జనమా,
నువ్వు నిజంగా యేసు ప్రభు నమ్మిన దానివైతే, నువ్వు యేసు ప్రభును నమ్మిన క్రైస్తవుడివైతే, నా దేవుని వాక్యం ఏది చెప్తుందో ఆ వాక్యము ఎదుట ఆ వాక్యానికి నువ్వు పాదాభివందనం చేయాలి. ఇప్పుడు దరిదాపుగా 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రస్తుతం. సరే, యావత్ భూమి మీద కాపురం ఉంటున్న ఈ ప్రజలందరూనట ఒకే మనుషునిలో నుండి ప్రతి జాతి మనిషిని దేవుడు సృష్టించాడట. అంటే యావత్ భూమి మీద కాపురం ఉండే ప్రజలందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ప్రజలందరినీ ఎట్లా సృష్టించాడు? ఒక జాతి ప్రజలనేమో తలలో నుంచి తీసి, ఇంకో జాతి ప్రజల్లోనేమో భుజాల్లో నుంచి తీసి, ఇంకో జాతి ప్రజల్లోనేమో తొడల్లో నుంచి తీసి, ఇంకో జాతి ప్రజలనేమో చెప్పాలి పాదాల్లో నుంచి తీసి, అట్లా పక్షపాతము చూపిస్తూ దేవుని సృష్టిలోనే జాతులను ఏర్పరుస్తూ అలా సృజించిన జాతి విహీనుడు కాదు నేను ప్రకటించే నా దేవుడు. నరులందరూ నా దేవుని దృష్టికి సమానమే. నరులందరూ నా దేవుని దృష్టికి ఒక్కటే. ఒక జాతి ప్రజనేమో తలలో నుంచి సృష్టించి, ఇంకో జాతి ప్రజనేమో భుజాల్లో నుంచి సృష్టించి, కొంచెం అర్థం అవటానికి చెప్తాను, ఇంకొక జాతి ప్రజలనేమో తొడలో నుంచి సృష్టించి, ఇంకో జాతి ప్రజలనేమో రేయ్ మీరు పాదాల దగ్గర ఉండేవాళ్ళరా, పాదాల మీద పడేవాళ్ళరా, మీరు అస్పృశ్యులరా అని మరికొంతమందిని పాదాల దగ్గర నుంచి సృష్టించి, ఆయన సృష్టిలోనే పక్షపాతము చూపిస్తూ, పక్షపాతము చూపించే సంస్కారము లేని దేవుడు కాదు నా దేవుడు. నా దేవుని ఎదుట యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, క్రీస్తు యేసునందు ఇద్దరు ఒక్కటే అయి ఉన్నారు, సమానమై ఉన్నారు అంటాడు. ఏంటి? యావత్ భూమి మీద కాపురం ఉండే మనుషులందరినీ ఒకే మనుషుల్లోంచి సృజించాడా? జీవము గల ప్రతి దానికి తండ్రి ఆదామైతే, జీవము గల ప్రతి దానికి తల్లి. ఇప్పుడు చెప్పండి, మీరు నేను ఆకాశం కింద భూమికి పైన, భూమి మీద యావత్ భూమి మీద కాపురం ఉండే ప్రతి మనుషుడు ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళు? మన తండ్రి ఎవరు? శారీరకంగా మనం కన్న అసలు సెస్సులు, మన ఒరిజినల్ బీడ్, మన మూల పురుషుడు ఎవరయ్యంటే ఆదాము. జీవము గల ప్రతి దానికి తల్లి. ఇప్పుడు గమనించండి, ఒకే తల్లిలో నుంచి పుట్టే బిడ్డలో ఒకడు కమ్మోడై, ఇంకొకడు కాపోడై, ఇంకొకడు రెడ్డోడై, ఇంకొకడు మాలోడై, ఇంకొకడు మాదిగోడై, ఇట్లా వస్తారా? ఒకే తండ్రిలో నుండి ఒకే జాతి ప్రజలు ఉద్భవిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కుల వ్యవస్థకు పొరపాటున చోటివ్వదు. అసలు నేను అంటాను, కులాలు పట్టించుకునేవాడు క్రైస్తవుడే, కులాలు పాటించేవాడు కులగజ్జి కలిగిన క్రైస్తవుడు చనిపోయిన తర్వాత పరలోకానికి అని నేను అంటలా. ఎందుకంటే తీర్పు తీర్చిన అయిపోతా కదా, అందుకని నేను తీర్పు తీర్చట్లా, మీరే తీర్చుకోండి. ఇక మనందరినీ సృష్టించిన వాడు ఒక్కడే. మనమందరం ఒకే తండ్రి కడుపులో నుంచి ఉద్భవించినటువంటి వారు. మరి ఎలాగుండగా ఒకరి యొడల ఒకరు ద్రోహం ఎందుకు చేస్తున్నారు బిడ్డలారా? కుల వ్యవస్థ ద్రోహం. మా కులం ఫలానా ద్రోహం. ఇది దైవ ద్రోహమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఒకవేళ గమనించండి, రాజుల కులం నుంచి ఎవరైనా రక్షించబడ్డారు అనుకోండి, నేను రాజుల కులం నుంచి రక్షించబడ్డా అని నువ్వు అన్నావంటే కొంచెం ఘాటైన మాట చెప్తా. అప్పుడు ఎక్కడి నుంచి నువ్వు వచ్చినట్లో తెలుసా? ఎవరో ఒక ఆయన భుజాల్లో నుంచి నువ్వు వచ్చినోడివి. అప్పుడు నా దేవునికి నువ్వు పుట్టినవాడివి కాదు అని పరోక్షంగా నీవు అంటున్నావు అని గ్రహించు. దీన్ని ఏమంటుందో తెలుసా దేవుని వాక్యం? ఆధ్యాత్మిక వ్యభిచారం. ఎట్లా ఆధ్యాత్మిక వ్యభిచారం? వివాహం ఒకరితో అయింది, సంసారం చేసేది వేరే వాడితో. వివాహం ఎవరితో జరిగింది? యేసుక్రీస్తు వారితో. యేసుక్రీస్తు వారితో వివాహం జరిగిన తర్వాత నా కులం ఫలానా అన్నావు అనుకోండి, ఆ మూలాలను నువ్వు అంగీకరిస్తున్నావు అని గ్రహించు. వైశ్య కుటుంబం నుంచి రక్షించబడ్డాడు, దేవుని కృప. లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి కొన్ని కులపు పేర్లు మనకు ఆపాదించబడ్డాయి, రైట్? నాది వైశ్య కులం అని కులగజ్జి నీకుందనుకోండి, ఆ కులపు పునాదుల మీద నువ్వు కట్టబడుతున్నావు అనుకోండి, గమనించండి,
అప్పుడు ఎవరో ఉదరములో నుంచి నేను వచ్చిన వాడిని అనే నమ్మకం ఇంకా నీ గుండెల్లో ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చావు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు. నా సృష్టికర్త ఆయనే అన్నావు, ఆయన ద్వారానే నేను సృజించబడినాను అని అన్నావు. రైట్, ఇదంతా వాస్తవమే. మరి ఈ పునాది మీద నువ్వు ఉంటే ఇది ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక వ్యభిచారం. వివాహం ఒకరితో జరిగింది, సంసారం వేరే వాడితో చేస్తే అది ఎంత ద్రోహమో. కులాలు పట్టించుకునే క్రైస్తవుడు కూడా దేవుని నిబంధన మీరి దైవద్రోహం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఖరాఖండిగా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు పెళ్లి చేసేటప్పుడు, అయ్యగారు మా కులమే చూడండి, మా మూడే చూడండి, మా రెండే చూడండి. ఈ కులపు పునాదులు కూర్చుని నువ్వు మాట్లాడుతున్నావంటే ఎస్, నేను పాదాల్లో నుంచి ధూళ్ళలో నుంచి వచ్చిన వాడిని, నిన్ను సృజించింది ఎవరో అని విశ్వసిస్తున్నావు అని గ్రహించు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఒక్కడే, ఆయనే దేవుడైన యెహోవా. మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే ఆదాము. జీవము గల ప్రతి దానికి తల్లి ఒక్కతే, ఆవిడే. లేదు నేను బ్రాహ్మణ కులం నుంచి రక్షించబడ్డాను అని అన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వల్ల నువ్వు పుట్టలేదు, ఇండైరెక్ట్గా చెప్తున్నావు. ఎవరి నోట్లో నుంచో నువ్వు బయటకు వచ్చావు, దాన్ని విశ్వసిస్తున్నావు అంటది. అసలు ఇక్కడ ఒక మాట, అసలు ఈ భూమి మీదకి జాతి, కుల, వర్గ, ప్రాంతాలు, అసలు ఈ భేషజాలాలు బైబిల్ ఆధారితంగా ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, ఎప్పటి నుంచి ఇవి ప్రారంభమైపోయాయి అని బైబిల్లో చూస్తే, బాబేలు గోపురం కట్టేటప్పుడు నిమ్రోద్ అనేవాడు ఆకాశాన్ని అంటే అంత గోపురం కడదాము అని అనుకున్నప్పుడు దేవుడు అక్కడ తారుమారు చేశాడు. భాషలు ఎప్పుడైతే తారుమారైపోయాయో, ఒకడు తమిళం మాట్లాడుతున్నాడు, ఇంకొకడు అరవం అంటా ఒకటే కదా, ఇంకొకడు హిందీ మాట్లాడుతున్నాడు, మరొక ఆయన తెలుగు మాట్లాడుతున్నాడు, మరొక ఆయన అరబీ మాట్లాడుతున్నాడు, మరొక ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, మరొక ఆయన హిందీ మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయన చైనా భాషలో చుంగ్ చాంగ్ చాంగ్ చా అన్నాడు. వాడికి అర్థం కాక ఇదేంట్రా చుంగ్ చుంగ్ చాంగ్ చా ఏంట్రా అర్థం కాక మొత్తానికి గమనించండి, ఒక భాషలో మంచి పదం ఇంకొక భాషలో బూత్ అయిపోద్ది. మొత్తానికి అక్కడ ఒకడి భాష ఒకడికి అర్థం కాక వారి వారి భాషలను బట్టి ప్రజలు విడిపోయారు. సరే, విడిపోయిన తర్వాత అంతకు మునుపు ప్రాంతీయ తత్వం ఉండేది. ఆ తర్వాత రాను రాను వర్ణతత్వం వచ్చింది. అమెరికా దేశంలో కూడా జబ్బు ఉంది. మేము తెల్లోళ్ళం, వాళ్ళు నల్లోళ్ళు, మేము ఎర్రోళ్ళం. దానికి ఆపోజిట్ ఏముందో అర్థం కాక మీరు నా వైపు చూస్తున్నారు. మేము తెల్లోళ్ళం, వాళ్ళు నల్లోళ్ళు, మేము ఎర్రగా ఉన్నాం, వీళ్ళు మసిబొగ్గులాగా ఉన్నారు అని అమెరికా దేశంలో వర్ణభేదం ఉండేది. మన భారతదేశంలో కులభేదం, కులగజ్జితో ఎప్పటికీ కొట్లాడుతూ ఉన్నారు. ఆ మధ్య ఒలింపిక్ గేమ్స్లో పివి సింధు అనే అమ్మాయి ఒలింపిక్ గేమ్స్లో అద్భుతంగా విజేత అయ్యింది, మెడల్ గెలుచుకుందన్న వార్త వినటంతో భారతదేశంలో మన భారతీయులు చేసిన గొప్ప పుణ్యకార్యం ఏంటో తెలుసా? పివి సింధుది ఏ కులం అని నెట్లో వెతికారంట. అరే, ఏ కులం అయితే ఏమైంది, మన భారతీయులం కదా, మన దేశస్తురాలు కదా జయించింది. ఇది కాదు, ఆ అమ్మాయి గెలిచిన వెంటనే పివి సింధుది ఏ కులం. గమనించండి, పలానా కులం అని తెలిసిన తర్వాత ఇక ఆ కులపోళ్ళు ఉన్నారు కదా, పివి సింధు ఎవరు అనుకున్నారు చెప్పండి. ఆ అమ్మాయి ఆట ఆడటానికి వెళ్ళేటప్పుడు పలకరించినోడు ఒకళ్ళు లేడు. ఆ అమ్మాయి కష్టపడి ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ నాన్న ఎంతో ప్రయాసపడేవాడు. మరి కులగజ్జి కలిగినోడు ఎవడైనా, ఒరే ఇదిగో నీ పాపని ఇట్లా ట్రైనింగ్ చేస్తున్నారు కదా, ఈ వినియోగించుకొని పాపకు అప్పుడు చెప్పినోడు లేడు. గెలిచినప్పుడు మాత్రం నా ప్రభు బిడ్డలారా, ఇది భారతదేశంలో అనేక మంది ప్రజలను, అనేక మంది కాదు, ఇందాక చెప్పే కదా ఎంత శాతం, 80% మంది ప్రజలు. సో ప్రభు బిడ్డలారా, ఇప్పుడు గమనించండి, ఏ తండ్రి అయినా తండ్రికి 4 పిల్లలు ఉన్నారంటే ఈ 4 పిల్లలు కలిసి ఉండాలి అని తండ్రి కోరుకుంటాడా?
ఈ నలుగురు పిల్లలు విడిపోయి కొట్లాడుకోవాలని తండ్రి కోరుకుంటాడా? తన కడుపున పుట్టిన బిడ్డలు కులాలుగా జాతులుగా విడిపోయి కొట్లాడుకుంటూ ఉంటే ఆ తండ్రి గుండెల్లో అది మానని వేదన. మనందరినీ సృష్టించిన తండ్రికి ప్రజలంతా కులాలుగా వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటూ ఉంటే ఆ పరలోకపు తండ్రి పరితాపపడి ఈ ప్రజలందరినీ కలపాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ప్రజల మధ్యలో ఐక్యత కలుగుతుంది, ఏం చేస్తే ఈ ప్రజలు ఒకే పురుషునిగా మార్చబడతారు అని ఆలోచిస్తూ ఉంటుండగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అన్నారు, తండ్రి నీ దుఃఖాన్ని నేను తీరుస్తా, నీ గుండెల్లో ఉన్న మానని వేదన నేను తొలగిస్తా. ఎలా తొలగిస్తావు నా కుమారుడా? నేను నరవతారిగా భూమి మీదకి వెళ్తా, నా ప్రశస్తమైన రక్తాన్ని చిందిస్తా, నా రక్తము ద్వారా ప్రజల మధ్యలో ఉన్న ఈ కులపు అడ్డుగోడలను నా రక్తం ద్వారా నేను పడగొడతాను, నేను లోకానికి వెళ్ళే అవకాశం దయచేయి అని తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని యేసుక్రీస్తు వారు, క్రైస్తవ జనమా గమనించండి, యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది పాపాలను క్షమించటానికి మాత్రమే కాదు, అపరాధాలను క్షమించటానికి మాత్రమే కాదు, పాపిని పవిత్రుడిగా మార్చడానికి మాత్రమే కాదు, దానితో పాటు మరి విశేషంగా ప్రజల మధ్యలో ఉన్న కులపు అడ్డుగోడలు కోకటి వేళ్లతో సహా పడగొట్టడానికి యేసుక్రీస్తు వారు లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎక్కడ చెదిరిపోయారు? ఏ స్థలంలో చెదిరిపోయారు? బాబేలు గోపురం దగ్గర నుంచి చెదిరిపోయారు. చెదిరిపోయిన వీళ్ళందరూ ఎవరు? భారతీయులు. ఎవరి పిల్లలు? శ్రీలంక వాళ్ళు. ఎవరి పిల్లలు? అమెరికా వాళ్ళు. ఎవరి పిల్లలు? ఆస్ట్రేలియా వాళ్ళు. ఎవరి పిల్లలు? యావత్ భూమి మీద కాపురం ఉండే సమస్త ప్రజలు నా దేవుని పిల్లలు. అయితే దేవుని పిల్లలే కానీ దేవుని పిల్లలుగా పిలువబడుతున్న తన పిల్లలు కులాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా చెదిరిపోయారు. యేసయ్య ఎందుకు చనిపోయారు చెప్పండి? చెదరిపోయిన ప్రజలందరినీ చెదరిపోయిన దేవుని ప్రజలందరినీ సమకూర్చ. ప్రభు బిడ్డలారా, క్రైస్తవ సేవకుల్లో కూడా ప్రాంతీయ తత్వం కలిగిన దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. ఆ మధ్య రాజశేఖరయ్య గారు మాట్లాడుతూ తమ్ముడు, నా సేవ ప్రారంభంలో నేను చాలా తిరస్కారాన్ని ఎదుర్కొన్నాను, నేను ప్రాంతాల పేరు చెప్పను కానీ నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటే వాడెవడు? రాయలసీమోడు వచ్చి మన ప్రాంతంలో వాక్యం చెప్పటం ఏంటి? సరే ఏదైతే ఇదేంది చెప్పాల్సింది చెప్తా. వాడెవడు? రాయలసీమోడు. మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చి రాయలసీమోడు వాక్యం చెప్పటం ఏంటి? ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కొంతమంది సేవకులట దైవజనులు రాజశేఖరయ్య గారిని పట్టుకొని వాడు రాయలసీమోడు మన దగ్గరికి రావటం ఏంటి? ఎంత దౌర్భాగ్యం! ప్రాంతాలను గురించి మాట్లాడేవాడు వాడెట్లా క్రైస్తవుడు అయ్యాడు? అలాంటి వాడు సేవలో అడుగు పెట్టకుండా ఉండటమే అది మేలు. అయ్యగారు వాక్యం చెప్తా ఉంటే వాడు రాయలసీమవాడు. ఇప్పుడు కూడా చూడండి, వాడు తెలంగాణ వాడు, వీడు ఆంధ్ర వాడు. ఈ ప్రాంతాల్లోనే కాదండి, తమిళనాడు వెళ్తే గమనించండి, కేరళ వెళ్తే సరే భారతదేశానికి వచ్చేసరికి వాడు దక్షిణాది వాడు, మేము ఉత్తరాది వాళ్ళం. ప్రాంతీయ తత్వం. అయితే ఈ ప్రజలంతా ఒకే దేవుని పిల్లలు. ఈ ఒకే దేవుని పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటే వీళ్ళందరినీ ఏకము చేయటానికే యేసుక్రీస్తు వారు చనిపోతున్నాడు కైపా మాట్లాడాడు. ఇది ప్రవచనం. మరి కైపా జరిగినట్లుగా జరిగిందో లేదో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ఎఫెసీలు అన్యులైనటువంటి ప్రజలు ఉత్తరం రాస్తూ ఓ చక్కటి మాట అంటే, ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రజలు ఒకప్పుడు అన్యులు. అపోస్తలుడైనటువంటి పౌలు వారు ధన్యుడు, బెన్యామీయుడు కాబట్టి తాను దేవునికి సమీపంగా ఉండేవాడు. మన సమాధానం అవటానికి అసలు మన మధ్యలో ఏం జరిగింది? ద్వేషం. వాడిది పలానా కులం, వీడు పలానా జాతి, మాది పలానా వర్గం, వాడిది పలానా ప్రాంతం అని మన మధ్యలో ద్వేషం ఉండే. క్రైస్తవ జనమా, క్రైస్తవం ఎక్కడ ఆగిపోయిందంటే యేసుక్రీస్తు మన పాపాలు క్షమిస్తాడు అనే చోటే ఆగిపోయింది. దానితో పాటు దానికి మించి యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది అంటే, ఆయన మన సమాధానమై ఉండి ప్రజల మధ్యలో ఉన్న ద్వేషాన్ని, కులపు అడ్డుగోడను, ప్రాంతీయ అడ్డుగోడను, స్థలాల అడ్డుగోడలను, వర్గ అడ్డుగోడలను
జాతి అడ్డుగోడలను పడగొట్టి మన ఉభయులను చెప్పాలి మన ఉభయులను ఏకము చేసెను. నువ్వు నిజంగా మారితే, భార్య భర్త పిల్లలందరూ మారితే, నీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు కొలపు మాట మాట్లాడకుండా భక్తి కలిగిన బిడ్డలు ఎవరో వాళ్ళనే వివాహం చేసుకోండి. భార్యాభర్తలు మారిన తర్వాత కూడా, పిల్లలు మారిన తర్వాత కూడా, సమాజంలో మీకు గమనించండి, మీరు వ్యక్తిగతంగా ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత మీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు నువ్వు కమ్మ కులంలో పుట్టిన దానివైతే, భక్తి కలిగిన బిడ్డలు ఒకవేళ ఇరుకుల కులంలో ఉంటే, ఆ కులంలో ఉన్న బిడ్డలను నిజంగా నువ్వు వివాహం చేసుకుంటే అప్పుడు ఎవరివో తెలుసా? అడ్డుగోడలను పడగొట్టిన దానివి, యేసయ్య రక్తాన్ని మహిమపరిచేదానివి. అట్లా కాకుండా మా కమ్మేనండి, మా మాలం మాలేనండి, మా రెడ్డేనండి, మా బుడ్డేనండి, మా కాపులేనండి ఎంతైనా, మా పద్మశాలేనండి, అసలు మా వాళ్ళ క్యారెక్టరే వేరండి. ఎక్కడ ముళ్ళు పెడతాడు ఆడు పెడతాడు. ఇక ఆ ముళ్ళు పెట్టిన తర్వాత అయ్యగారు మా అల్లుడు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు. దేవుడు పెట్టిన ముళ్ళు దేవుడే తీయాలా? వినండి, అట్లా కాకుండా అయ్యగారు అసలు ప్రతి కులంలో మంచోడు ఉన్నాడు, దౌర్భాగ్యుడు ఉన్నాడు. ఈ ప్రపంచంలో కుల వ్యవస్థను నిర్మూలన చేయగలిగే ఒకే ఒక్క శక్తి యేసుక్రీస్తు రక్తపు శక్తి. ప్రాంతాలను కలపగలిగిన శక్తి, విడిపోయిన ప్రజలను కలపగలిగిన శక్తి, వర్గాలుగా, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలను కలపగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తములో మాత్రమే ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో గాని రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటే. కాబట్టి ప్రభు బిడ్డలారా, క్రైస్తవ్యములో కులానికి చోటు లేదు, క్రైస్తవ్యంలో ప్రాంతాలకు చోటు లేదు. విడిపోయిన మనందరినీ కుల ప్రాంత ద్వేషాలతో రగిలిపోతున్న మనలను కులం అడ్డుగోడలు కడితే యేసయ్య రక్తం ఆ అడ్డుగోడలను పడగొట్టి ప్రజలందరినీ ఐక్యం చేసింది. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి మానవ భాషలో చెప్తాను, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు మందిరానికి వచ్చి ప్రక్కన అక్కాజెల్లా కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. అన్నాదమ్ముళ్లాగా కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. మనందరినీ ఐక్యం చేసింది ఏదో తెలుసా? యేసుక్రీస్తు వారి సిలువ శక్తి మనందరినీ ఏకం చేసింది. ఒకప్పుడు మన మధ్యలో ద్వేషం ఉండేది. వాడిది పలానా కులం, మాది పలానా కులం, వాడు కులం తక్కువడు, మాది కులం ఎక్కువ, వాడి వర్గం పలానా, మా వర్గం ఇదని ఒకప్పుడు కొట్లాడుకునే ప్రజలైన మనలను యేసుక్రీస్తు రక్తం మనల్ని ఐక్యపరిచి మనల్ని ఎలా మార్చిందో తెలుసా? సహోదరులుగా మార్చారు. సహోదరుడు అంటే సహా ప్లస్ ఓదరుడు, ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మనం అందరం ఎవరి కడుపులో నుంచి వచ్చాం? మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? మన దేవుడు ఎవరు? ఇప్పుడు మనమందరం ఎవరివి? ఇంత విన్న తర్వాత ఎవడైనా కులం గురించి మాట్లాడితే 2 మాటలు చెప్తాను. నంబర్ 1, యేసయ్య రక్తాన్ని నీ పాదముల కింద నువ్వు తొక్కిందని అయిపోతావు. ఈ వాక్యం వెనుక మునుపు నీకు కుల పట్టింపు ఉందంటే తెలియక తప్పు చేశావు. ఈ వాక్యం విన్న తర్వాత కూడా కులం 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 కులగజ్జితో నువ్వు బ్రతికితే అప్పుడు నువ్వెవరివో తెలుసా? దైవ ద్రోహం చేసిన దానివి అయిపోతావు. ఎవరికి ద్రోహం? యేసయ్య దేని కొరకు తన రక్తాన్ని చిందించాడో ఆయన చిందించిన రక్తం యొక్క విలువ తెలియక, వాడు ఆంధ్రవాడు, వీడు తెలంగాణ వాడు, వాడు అరవాడు, వీడు పంజాబీ వాడు, వాడు పలానా కులమని ఈ ప్రాంతీయ తత్వంతో కులతత్వంతో మనం రగిలిపోతా ఉంటే అప్పుడు నువ్వెవరివో తెలుసా? క్రైస్తవురాలివేగా ఉండొచ్చు, క్రైస్తవుడే పిలువబడి ఉండొచ్చు. నీవెవరివో తెలుసా? యేసయ్య రక్తాన్ని నీ పాదముల కింద వేసి తొక్కుతూ ఆయన రక్తాన్ని అవమానపరిచేవాడివి అవుతావు.
మరలా యేసయ్యను సిలువకు అప్పగించిన దానివి అయిపోతావు. అంత మాత్రమే కాదు. ఒక సందర్భంలో పేతురు వారు అన్ని జనులతో కలిసి భోజనం చేసేటప్పుడు యూదులు వచ్చి అంటారు, అయ్యా నువ్వు యూదుడివై ఉండి అన్ని జనులతో ఎలా నువ్వు స్నేహం చేస్తావు? ప్రభు బిడ్డలారా, కుల నిర్మూలన ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఆ తల్లి అంది, అయ్యా మేము సమరయులం, మీరు యూదులు, నేనెట్లా అని అంటే ప్రభు అంటే కుల నిర్మూలన కార్యక్రమం యేసుక్రీస్తు వారు తన మరణానికి ముందే ప్రారంభించాడు. ప్రారంభించిన పని సిలువలో ముగించేశాడు. ఇన్ని కార్యాలు ప్రభు చేసిన తర్వాత మనం కులాల గురించి మాట్లాడుకుంటూ బ్రతకూడదు. పౌలు గారు పేతురు గారి గురించి అంటాడు, పేతురు అంటే రాయప్ప, పౌలు అంటే చిన్నప్ప పెద్దప్పను పట్టుకొని అంటాడు, నేను అతనిని అపరాధిగా ఎంచాను అంటాడు. అరే ఏం పౌలు అంత పెద్ద మాట అన్నావు? అంత పెద్ద మాట పేతురయ్యను, ఆయన ప్రధాన పోస్తుడా ఇంకొకట నన్ ఆఫ్ బిజినెస్. తప్పే, పాస్టర్ చేసినా తప్పే, విశ్వాసి చేసినా తప్పే. పెద్ద పాస్టర్ గారు తప్పు చేసినా, చిన్న పాస్టర్ గారు తప్పు చేసినా, ఇప్పుడు చిన్న పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారిని కూర్చేయమంటాడంటే నేను అతనిని అపరాధిగా ఎంచాను. నా ప్రభు బిడ్డలారా, కులపు విషయాలు మాట్లాడేవాడు, కులపు పట్టింపు కలిగిన క్రైస్తవుడు, ఇది ఖచ్చితంగా నేను చెప్తాను, వాక్యంలో డైరెక్ట్గా రాయబడింది. కానీ కులజాడ్యం కలిగిన వాడు, కులగజ్జితో బ్రతికే క్రైస్తవుడు, వాక్యం ఉంటుంది, వాడు అపరాధి. మరి మీ కులం ఏంటి? యాజకులం. మీ కులం ఏంటి? యాత్రికులం. మీ కులం ఏంటి? చెప్పాలి. పరదేశులం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ పౌలు గారు 18వ వచనంలో అంటాడు, నేను పడగొట్టిన దానిని తిరిగి కట్టిన యెడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును. యేసయ్య ఏం పడగొట్టారు? కులపు అడ్డుగోడలు పడగొట్టి ఏం చేశాడు? మనందరినీ కలిపాడు. యేసయ్య పడగొట్టిన దాన్ని నువ్వు కడితే, యేసయ్య ఏం పడగొట్టాడు? ఈ కుల వ్యవస్థను పడగొట్టాడు, ఈ వర్ణ వ్యవస్థను పడగొట్టాడు, ఈ వర్గ వ్యవస్థను పడగొట్టాడు. యేసయ్య కుల వ్యవస్థ అనే గోడను పడగొట్టిన తర్వాత యేసయ్య పడగొట్టిన దాన్ని మరలా నువ్వు తిరిగి కడితే దేవుని ఎదుట నిన్ను నువ్వు అపరాధిగా కనపరుచుకుంటున్నావు. గ్రహించు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఇన్ని వాక్యాలు విన్న తర్వాత యేసయ్య పడగొట్టిన కులపు పునాదులను మరలా ఎవరైనా తిరిగి కడితే వాడు ఎలా కనపడతాడట? అపరాధిగా కనపడతాడు. మిమ్మల్ని అడుగుతా, అపరాధులకు పరలోకంలో చోటు ఉంటుందా? కొలగజ్జి కలిగిన వాడు భక్తిగా బ్రతికి చనిపోయిందా? భక్తిగా బ్రతికిన చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాడా? ముగిస్తున్నా. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చిన నీ బ్రతుకులో నీ కొలపుతోలు యేసయ్య నామంలో వలవబడును గాక. కొలపుతోలు వలవబడును గాక.